క్రిస్మస్ అంటే హంగులు, ఆర్భాటాలు, ఊరేగింపులు, ఉత్సవాలతో సంబరాలు చేసుకోవడం కాదు. క్రిస్మస్ అంటే క్రైస్తవులకు సువార్త ప్రకటించడం కాదు, అన్యజనులకు సువార్త ప్రకటించడం. ధనవంతులతో విందు భోజనాలు చేయడం కాదు, పేదవారికి సహాయం చేయడం. ఓ క్రైస్తవుడా, మార్పు నీలోనే మొదలవ్వాలి. అది నీ తోటి సహోదరులకు ఆదర్శం కావాలి. తద్వారా సంఘం మేలుకోవాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది. ప్రార్థన చేసుకుంది. ప్రేమ నమ్మకమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. స్తుతుల మీద ఆశీనుడైన రాజా, వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి తండ్రి ప్రదేశంలో మేము చేరి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలైనా. మరి ఈ బిడ్డల మధ్యలో తండ్రి మేము క్యారెట్స్ జరుపుకుంటున్నాం కదండి. ఈ బిడ్డలకి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని చిన్నతనం నుంచి తండ్రి ఈ బిడ్డలు తండ్రి నేను నమ్ముకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను ప్రభా.
సందడి ఆకాశంలో సందడి చుక్కలలో సందడి వెలుగులలో సందడి. కాబట్టి మేము కూడా ఎందుకు వచ్చామంటే ఇట్లా ప్రభు గురించి చెప్పడానికి. ప్రభు 2020 ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు ఉన్నాం మనం. 2024 సంవత్సరాల క్రితము యేసు ప్రభు మానవాళి కొరకు ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఆయన గురించి చెప్పడానికి ఇప్పుడు 108 ఎవరు కనుక్కున్నారు? ఎవరు చెప్తాం పేరు? ఎవరు 108 రూపకల్పన చేసింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉన్నారా? చనిపోయారా? చనిపోయిన 108 ఉందా? వెళ్ళిపోయింది? ఉంది. ఆయన లేకపోయినా ఆయన రూపకల్పన చేసిన వస్తువు ఉంది. కానీ యేసు ప్రభు ఆయన లేకుండా లేడు, ఆయన సజీవుడు. హల్లెలూయా. యేసు ప్రభుని ప్రతి మనిషి కూడా చచ్చిపోవాల్సిందే. పుట్టిన ప్రతి ఒక్కడు ఏమవ్వాలంట? గిట్టక మానడు, అంటే చచ్చిపోతాడు. కానీ యేసు ప్రభుని శిలువ మరణం పొందిన తర్వాత మళ్ళీ లేచాడు. అందుకే చెప్తున్నాం, ఆయన లేకుండా ఉంటే మేము ఆయన గురించి చెప్పుండే వాళ్ళం. హల్లెలూయా అందరూ చెప్తాం హల్లెలూయా. సరే, దేవుడు ప్రపంచంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో పల్లెటూళ్ళు ఉన్నాయి, ఎన్నో గ్రామాలు అన్ని ఉన్నప్పటికీ దేవుడు అంట ఒక గ్రామాన్ని ఎంచుకున్నాడంట. ఆ గ్రామం పేరు ఏంటంటే బెత్లెహేము. ఏంది ఆ పేరు? పాప ఏం పేరు? బెత్లెహేం. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడంటే బెత్లెహేం అనేటువంటి ఒక చిన్న కుగ్రామంలో పుట్టాడంట. ఎందుకు? ఆస్ట్రేలియా ఉంది, స్విట్జర్లాండ్ ఉంది, అమెరికా ఉంది. అందరూ ఎవరికి పోవాలనుకుంటారు? ఫారిన్కి వెళ్ళాలనుకుంటే మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడంటే మా అబ్బాయి విదేశాల్లో చదువుతున్నాడంటే చాలా వాళ్ళకి ఆనందం, గర్వం. అది మా పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు, మా పిల్లలందరూ ఆస్ట్రేలియాలో ఉన్నారు, మా పిల్లలందరూ కెనడాలో, ఫ్రాన్స్ లో, ఇలా చాలా దేశాలు మంచి మంచి ఉన్నాయి. వాటిలో ఉన్నాయని చెప్పుకుంటూనే ఎట్లా ఉంటది? ఆ పేర్లు చెప్తుంటేనే ఎంతో ఆనందంగా ఉంటది. కానీ యేసు ప్రభు అమెరికాలో పుట్టలేదు, స్విట్జర్లాండ్ లో పుట్టలేదు, ఆస్ట్రేలియా దేంట్లో పుట్టలేదు. ఎక్కడ పుట్టాడు? చిన్న గ్రామం అయిన బెత్లెహేంలో పుట్టాడు. మన ప్రాణం పెట్టడం కంటే ఏముండదు. అందుకనే దేవుడు పై నుంచి కిందకు వచ్చాడు ప్రాణం పెట్టడానికి. ఎంత ప్రేమించాడంటే, ఎంతో ప్రేమించాడంటే ఆ ఎంతలో ఏముందంటే మనందరి కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకంకి వచ్చాడు. అందుకని ఒక మాట ఉంటుంది, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పుణ్యదానం బలియాగం అని. సర్వ పాపం అంటే మానవాళ్ళంతా పాపం చేశాం. ఈ పాపం పరిహరింపబడాలంటే రక్తం చిందింపబడాలంట. పల్లెటూరులో ఏం చేస్తారు? గొర్రెలను బలిస్తారు, మేకలను బలిస్తారు పాపాన్ని ఒప్పుకోవడానికి. నేను పాపం చేశాను, ఏదో ఆవేశంలో చేశాను, లేకపోతే ఏదో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చేశారని చెప్పి బలిస్తారు. అలాంటి బలి ఎలా ఉండంటే రక్త ప్రోక్షణం అవశ్యం అంట. అలాంటి రక్తం ఎవరిదై ఉండాలంటే పవిత్రుడిదై ఉండాలంట. ఆ పవిత్రుడు ఇక్కడ ఎవ్వరు లేరు. మనం అందరం పాపం చేసాం. మనకి తల్లిదండ్రుల నుంచి ఏమొస్తాయి? జీన్స్ వస్తాయి. అవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఎత్తుపళ్ళు ఉన్నాయనుకో, పిల్లలు కూడా ఎత్తుపళ్ళు ఉంటాయి. వాళ్ళ నాన్న పొట్టిగా ఉన్నాడు అనుకో, వాళ్ళ పిల్లలు కూడా పొట్టిగా ఉంటారు. ముక్కు వంకరగా ఉంటుంది అనుకో, వంకరగా ఉంటుంది. అంటే తల్లిదండ్రుల నుంచి మనకి జీన్స్ ఎలా వస్తాయి, పాపం కూడా వస్తుంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆయనే దిగొచ్చాడు. ఆయన రక్తాన్ని ప్రోక్షించి ఆయన సిలువలో బలి ఈ లోకంలో మనందరినీ పరలోకం తీసుకోవడానికి. 2 1 4 2 1 2 3 4 1 2 1 4 2 ఎన్ని మంది? నలుగురు కదా. హల్లెలూయా. నెక్స్ట్ ఎవరి సమాధి మూయబడింది? మనిషి. ఓకే, రైట్. నజరేతు. క్లాప్స్ కొడతాం. కొట్టాలా? ఏం చెప్పండి మళ్ళీ? పాపులను రక్షించడానికి వచ్చాడు. రామ్మ
బయటికి